క్రీజులోంచి కదలకుండా సిక్సర్ కొట్టడం ఎలాగో చంద్రబాబుకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో. తెలంగాణలో ప్రచారం చేస్తాడో లేదో తెలియదు, కానీ వ్యూహం ఎలా ఉండాలో మాత్రం బాబు ఇటు టీడీపీకి అటు కాంగ్రెస్కి గైడెన్స్ ఇస్తున్న తీరు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. హైదరాబాద్ చుట్టుపక్కల టీఆర్ఎస్ని తుడిచిపెట్టాలంటే ఏం చేయాలో చంద్రబాబు చెప్పాడు చూడండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎలా లెక్కేసినా ఓ 28 సీట్లు ఉన్నాయి. గ్రేటర్, సెటిలర్, ఓటర్ ఏ పేరు పెట్టినా సరే ఇదే లెక్క పక్కా. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఇందులో ఉంటాయి. 1-2 మహబూబ్ నగర్ నుంచి కూడా కలుస్తాయి. ఇన్ని ఆంధ్ర ఓటర్లు, న్యూట్రల్ జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. వీటిలో గరిష్టంగా 60,000 ఓట్లు, తక్కువలో తక్కువ 25,000 ఓట్లు ఆంధ్ర వాళ్ళవి ఉంటాయి. అంటే ఇక్కడ నిర్ణయాల శక్తి వీళ్ళే, సందేహం లేదు. కాకపోతే వీళ్ళలో ఓటు వేసే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో గ్రేటర్ చుట్టుపక్కల పోలైన ఓట్లు కేవలం 53%. అయినా టీడీపీ ప్రభంజనం చూపించింది. బీజేపీ కూడా గెయిన్ అయింది. అలాంటిది ఇప్పుడు ఈ పర్సెంటేజ్ పెంచడం మీద దృష్టి పెట్టమంటున్నారు చంద్రబాబు. సాధ్యమైనంత మందితో ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేయండి, ఓటు వేయాల్సిన అవసరం వివరంగా చెప్పండి అంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఓట్ల పర్సెంటేజ్ కనీసం 70% పెరిగినా ఇక టీఆర్ఎస్కి పుట్టగతులు లేనట్టే. ఎందుకంటే ఈ 28 చోట్ల కనీసం ఖాతా కూడా తెరవలేదు. అలాంటప్పుడు వార్ వన్ సైడ్ అయిపోతుంది. కాంగ్రెస్ కూటమికి దాదాపు 30 సీట్లు ఇక్కడే వచ్చేస్తే ఇక మిగతా 90 సీట్లలో మరో 35 వచ్చినా చాలు, టీఆర్ఎస్ పతనం ఖాయం. అందుకే సింపుల్గా ఇక్కడ ఓటింగ్ పెంచడం ఎలాగో దృష్టి పెట్టాలంటున్నారు చంద్రబాబు. మామూలుగానే క్లారిటీ ఉంది. చంద్రబాబును కేసీఆర్ తిడుతున్న తిట్లు, తెలంగాణలో కనీసం ఏ పనులు కాకపోవడం, హైదరాబాద్ అస్తవ్యస్తం అయిపోవడం, కేటీఆర్ తలపొగరు నిర్వాకాలు అన్నీ జనాన్ని చిరెత్తుకొచ్చాయి. కారును చిత్తు కింద కొట్టేందుకు రెడీ అయ్యారు ఆల్రెడీ. ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడితే ఇక తిరుగులేనట్టే.